టైంలో ట్రావెల్ చేయడానికి 4 పద్ధతులు ఉన్నాయి. కానీ టైంలో మనుషులు ట్రావెల్ చేయొచ్చా లేక చేయలేమా అనే విషయాల గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మాత్రం టైంలో ఎన్ని రకాల పద్ధతుల్లో ట్రావెల్ చేయొచ్చో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మంచి బెనిఫిట్లను పొందాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింకుల ద్వారా షాపింగ్ చేసినట్లయితే మీరు మరికొన్ని బెనిఫిట్లను పొందవచ్చు. ఈ బెనిఫిట్లు మీరు పొందడమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా ఈ లింకులు షేర్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. టైం ట్రావెల్ చేయడానికి ఉన్న 4 పద్ధతులలో మొట్టమొదటి పద్ధతి స్పీడ్ ఆఫ్ లైట్. మనం స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేస్తే ఫ్యూచర్ టైం ట్రావెల్ చేయొచ్చు. ఇదే ఐన్స్టీన్ చెప్పిన స్పెషల్ రిలేటివ్ థియరీ. రెండో పద్ధతి గ్రావిటీ. ఈ థియరీని కూడా ఐన్స్టీనే కనిపెట్టాడు. ఈ థియరీ పేరే జనరల్ రిలేటివిటీ. జనరల్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా మూవ్ అవుతుంది. బ్లాక్ హోల్స్ దగ్గర గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్పేస్ లో ఎక్కడైతే గ్రావిటీ బాగా ఎక్కువగా ఉంటుందో, లైట్ కూడా దాని నుంచి బయటికి రాలేదో ఆ ప్లేస్ నే బ్లాక్ హోల్ అని అంటారు. లైట్ కూడా దాని నుంచి బయటికి రాదు కాబట్టి బ్లాక్ హోల్స్ మన కళ్ళకు కనపడవు. ఎందుకంటే ఏ వస్తువైనా మన కంటికి కనపడాలంటే దాని నుంచి వచ్చే లైట్ మన కళ్ళ మీద పడాలి. అసలు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. జనరల్ గా ఈ బ్లాక్ హోల్స్ ఒక స్టార్ చనిపోయేటప్పుడు ఫామ్ అవుతుంటాయి. మన దగ్గర బ్లాక్ హోల్ దగ్గరికి రీచ్ అయ్యే టెక్నాలజీ ఉందనుకుంటే ఆ టెక్నాలజీలో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు బ్లాక్ హోల్ దగ్గరికి రీచ్ అయ్యే కొద్దీ టైం చాలా స్లోగా వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ ని కొన్ని సినిమాలలో కూడా యూజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే బ్లాక్ హోల్స్ లో ఉండే టైం 1 అవర్ అయితే ఆ సమయం మన భూమి మీద 7 years తో సమానం. ఇక మూడవ పద్ధతి సస్పెండెడ్ యానిమేషన్. మీ బాడీలో ఉండే మెటబాలిజం ప్రాసెస్ మొత్తం ఆపేస్తే అప్పుడు మీ ఏజ్ పెరగదు. ఈ మెటబాలిజం ప్రాసెస్ ని ఆపేయటానికి క్రయోజెనిక్ లిక్విడ్స్ ని యూజ్ చేస్తారు. మనిషిని ఒక క్రయోజెనిక్ బాక్స్ లో పెట్టి మళ్ళీ 50 years తర్వాత ఆ బాక్స్ ని ఓపెన్ చేసినా తన ఏజ్ పెరిగి ఉండదు. ఐన్స్టీన్ బ్రెయిన్ కూడా ఈ క్రయోజెనిక్ బాక్స్ లోనే ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇక ఫోర్త్ వన్ వార్మ్ హోల్స్. ఈ యూనివర్స్ లో కొన్ని వార్మ్ హోల్స్ ఉంటాయి. అవి ఒక టైం నుంచి ఇంకొక టైంకి వంతెనలాగా పనిచేస్తాయి. వాటిలోకి మీరు ఎంటర్ అయితే ఒక బిలియనియర్ ఫ్యూచర్ లోకి తీసుకువెళ్తాయి. ఈ 4 విధానాలుగా టైం ట్రావెల్ చేయవచ్చు. మనం ఫ్యూచర్ లో టైం ట్రావెల్ చేయగలమా చేయలేమా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో పంపించండి. అంతేకాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసి మరికొన్ని బెనిఫిట్లను పొందాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింకుల ద్వారా షాపింగ్ చేసినట్లయితే మీరు మరికొన్ని బెనిఫిట్లను పొందవచ్చు. మీరు పొందడమే కాదు, ఈ లింకులు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.